ఈ సృష్టిలో సర్వకళలు ఉంటాయి. అవి ఆ భగవంతుడిచే నిర్మించబడ్డాయి కనుక అవి సృష్టికి ఖచ్చితంగా అవసరం కనుకనే భగవంతుడు వాటిని సృష్టించాడు. లోకాన్ని వాటిని సాగిస్తూ ఉన్నాడు. కానీ కొందరు మానవులు ఏవేవో చెబుతుంటారు. స్వార్థానికి సంబంధించినవి వాడుకోవాలని, నిస్వార్థానికి సంబంధించినవి వదిలేయాలని. ఇక పాపం తెలిసి తెలియని వాళ్ళు నిజమే అనుకుంటారు. ఉదాహరణకు తప్పులు ఒప్పులు రెండు ఉంటాయి కదా, అలాగే అబద్ధాలు నిజాలు అనే పదాలు కూడా ఉంటాయి కదా. ఇక పెద్దలు అంటారు అబద్ధం చెప్పకూడదురా అంటారు. ఈ విధానంలో చాలా అధోగతి దాగి ఉంది. అది జ్ఞానమో కాదు, అజ్ఞానమో కాదు, అధోగతి. సరే, నిజమే చెప్పే ప్రయత్నం చేద్దాము. మన ఇంట్లో ఒక 10 లక్షలు దాచుకున్నాము. రాత్రిపూట దొంగలు వచ్చారు. ఇక అబద్ధం అడగకూడదు కదా. ఇక ఆ దొంగలు నీవు డబ్బులు ఏడదాసేవారని అడిగారు. ఇక అబద్ధం ఆడకూడదు కదా. మరి ఇదిగో ఈ అరలో ఈ బీరోలో ఇలా దాశాను అని ఈ విధంగా నిజమే చెప్పాలా? అబద్ధం చెప్పొద్దు. మరి అలాగే బలవంతులు ఒక బక్కవాడిని క్రూరంగా చంపుటకే గెదుముకుంటూ వస్తున్నారు. అక్కడ ఒక రైతు ఉన్నాడు. ఈ బక్కవాడు వెళ్ళి ఒక పొద కింద దాక్కున్నాడు. ఇక బలవంతులు వచ్చి ఇటు ఒక మనిషి వచ్చిండు, ఎటు వెళ్ళాడు అని అడిగితే ఇక అక్కడ అబద్ధం చెప్పకూడదా? అదిగో ఆ పొద కింద లోపల దాక్కున్నాడు అనాలా? ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉంటాయి. అబద్ధాలు కానీ, నిజాలు కానీ, శోకాలు కానీ, నవ్వులు కానీ, ఇలా భగవంతుడు కోట్ల కళలను సృష్టించాడు. ఇవన్నీ వదిలేయని ఏదో తెలిసినట్టుగా కొందరు ఏవేవో వినిపిస్తారు. అందుకే మరి కొందరు అన్నారు ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడాలి. నిజానికి ఏ అవసరం కాడ ఆ మాట మాట్లాడేది నిజమైన ధర్మం. చేస్తానని చేయకపోవటం, ఇస్తానని ఇవ్వకపోవటం, పెడతానని పెట్టకపోవటం, ఇవి అబద్ధాలు, ఇవి నమ్మక ద్రోహాలు. ఇంతేకాని నిజాలే చెప్పాలి అనుకుంటూ ప్రళయాలు తెచ్చుకున్నాయి, ప్రాణాలు తీసుకున్నాయి చేసుకోకూడదు. అందుకే పెద్దలు మరో మాట కూడా అన్నారు, కాలం ఒక రీతి గడపాలన్నారు. కనుక సగం తెలిసిన పండితం చెప్పొద్దు.